హైదరాబాద్ దట్ టు డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు పెరుగు మంచిదే, దాన్ని కరెక్ట్గా తినకపోవడం వల్ల డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని అన్నారు. రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అన్ని మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు, బట్ నైట్ ఇంటికి వచ్చి నిద్రపోడు, ఫోన్ వాడుతూ ఉంటాడు. బట్ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే హీ గాట్ ప్రీ డయాబెటిక్ అంటారు. అందరూ అనుకునేది స్వీట్ తింటేనే డయాబెటీస్ వస్తుంది అంటారు. సో అలా లాంగ్ టైం అక్కడ కూర్చుని వర్క్ చేయడం వల్ల దీనివల్ల కూడా మనకి డయాబెటీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? నా పేరు సూర్య అండ్ ఈరోజు మనతో పాటు డాక్టర్ ప్రజ్వల్ గారు ఉన్నారు. డాక్టర్ ప్రజ్వల్ గారు డయాబెటిక్ పేషెంట్ నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని హీ బికమ్ నార్మల్. ఇప్పుడు ఆయనకి కంప్లీట్లీ డయాబెటీస్ లేదు, సో మొత్తానికి పోయింది. హౌ యూ డిడ్ ఇట్ ప్రజ్వల్ గారు? అండ్ అకార్డింగ్ టు ఆయుర్వేద వాట్ ఈస్ డయాబెటీస్? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో చాలా పెద్ద డిసీజ్ అనేది డయాబెటీస్. ఇండియా ఇస్ కాల్డ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైదరాబాద్ దట్ టు డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ పర్సన్ అవుట్ ఆఫ్ 10 ఈస్ సఫరింగ్ విత్ డయాబెటీస్. ఇప్పుడు నార్మలీ డయాబెటీస్ అంటే అందరికీ తెలిసింది 2 types: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్, టైప్ 2 అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్. నార్మల్ ఇవాళ రేపు అందరు థింకింగ్ ఏంటంటే డయాబెటీస్ వచ్చిందా, ఓకే నేను మెడిసిన్ తీసుకుంటా తగ్గిపోతుంది, లేదా ఐ టేక్ ఇన్సులిన్ తగ్గిపోతుంది. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మన దినచర్య అనేది మొత్తం మార్చుకోవాలి. అంటే లేచిన దగ్గర నుంచి సెడెంటరీ లైఫ్ స్టైల్కి నో చెప్పాలి. అంటే కంటిన్యూస్ 10 hours 20 hours కూర్చొని డెస్క్ జాబ్ చేయడం అది ఆపేసి కొంచెం ఎక్సర్సైజ్ అనేది మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ అవ్వాలి. తర్వాత ఫుడ్లో చాలా మార్పులు చేసుకోవాలి. అందరూ అనుకునేది స్వీట్ తింటేనే డయాబెటీస్ వస్తుంది అంటారు, బట్ స్వీట్ అనే కాదు, ఈ ఇర్రెగ్యులర్ ఫుడ్ ప్యాటర్న్స్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది అండ్ రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు కర్డ్, మీట్ అన్నట్టు, లేకపోతే మిల్క్ ఆర్ ఫ్రూట్, ఈ రాంగ్ కాంబినేషన్స్ కూడా డయాబెటీస్కి దారి తీస్తుంది. సో మనం ఇవన్నీ సెట్ చేసుకొని ఆయుర్వేదిక్ వే ఆఫ్ ఫుడ్ తింటే అసలు మనకి రాదు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పెరుగు మంచిదే, కానీ దాన్ని ఎలా తినాలో కూడా తెలియాలి. అవును. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని కరెక్ట్గా తినకపోవడం వల్ల డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని అన్నారు. బట్ పెరుగు అనేది నైట్ టైంలో తినకూడదు అసలు. సో ఆ టైంలో డైజెషన్ అనేది స్లోగా జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో కర్డ్ అనేది హెవీ నేచర్ ఉండే ఫుడ్. సో అది తీసుకున్నప్పుడు మన లోపల ఉన్న పిత్త అంటే డైజెస్టివ్ ఫైర్ అది సబ్సైడ్ అవుతుంది. సబ్సైడ్ అయ్యి డైజెస్ట్ అవ్వదు. డైజెస్ట్ అవ్వనప్పుడు మన లోపల ఆమా అంటే టాక్సిన్స్ క్రియేట్ అవుతాయి. సో దట్ విల్ లేటర్ ఆన్ లీడ్ టు, అది బిల్డప్ అయ్యి లేటర్ ఆన్ లీడ్ టు మనకి స్ట్రెస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఇవన్నీ కాజ్ అవుతుంది అనమాట. ఈ మధ్య చాలామంది లైక్ డెస్క్ జాబ్స్ ఎక్కువ అయిపోయినాయి, చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువసేపు డెస్క్ దగ్గర కూర్చొని చేయాల్సి ఉంది. సో అలా లాంగ్ టైం అక్కడ కూర్చుని వర్క్ చేయడం వల్ల దీనివల్ల కూడా మనకి డయాబెటీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? అవును, ఉంది, 100% ఉంది. అండ్ అదే కాదు, అండ్ ఈవెన్ మీరు చూసినట్లయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఆయుర్వేదాలో ఆస్య సుఖం అంటారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆస్య అంటే పోస్చర్, సుఖం అంటే హ్యాపీ, కంఫర్టబుల్. సో కంఫర్టబుల్గా కూర్చుంటే దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్. సో మీకు ఆ నేమ్లోనే ఆ మీనింగ్ వచ్చేస్తుంది. సో అట్లా కూర్చొని చేసే జాబ్లో దేంట్లో అయినా కఫ అనేది వృద్ధి చెందుతుంది. అంటే బాడీలో కఫ దోషం అంటే వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు బాడీలో ఒబేసిటీ వస్తుంది ఫస్ట్, అంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినెట్లీ అది మీ కార్డియాక్ హెల్త్కి మంచిది కాదు. సో మీ బాడీలో చిన్న చిన్న ఛానల్స్ అనేది ఉంటాయి, దాన్ని శ్రోతస్ అంటారు. సో ఆ శ్రోతసెస్ అనేది బ్లాక్ అవుతాయి. సో బ్లాక్ అయినప్పుడు మీకు కార్డియాక్ ప్రాబ్లం రావచ్చు, కొలెస్ట్రాల్ రావచ్చు, అగైన్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్లో అన్ని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ మీ ఇమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది. మీ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్ అనేది చేంజెస్ టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి దారితీస్తుంది. అంటే లైక్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్కి దారితీస్తుంది. థైరాయిడ్ ఇట్లాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి దారితీస్తుంది. సో అందుకే డయాబెటీస్ని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అన్నారు. అంటే దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే అన్ని డిసీజెస్ మనకి ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ ఫుట్ అల్సర్, చాలా ఉన్నాయి కండిషన్స్. అంటే మనకి దెబ్బ తాకితే హీల్ కావకపోవడం, అప్పుడు కాలు కొట్టేస్తారు, ఆ పరిస్థితి వస్తుంది. సో అంటే మీకు బేసిక్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు మన ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇండియా ఉంది, మనకి బార్డర్ టెన్షన్స్ ఉన్నాయనుకోండి. సో బార్డర్ని ప్రొటెక్ట్ చేసే సోల్జర్స్ ఉన్నారు. సో సోల్జర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇమ్యూనిటీ. సో బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ అటాక్స్ అయినప్పుడు సోల్జర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు లోపల రానివ్వకుండా. బట్ మనం ఈ లైఫ్ స్టైల్ని సరిగ్గా ఫాలో
అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ డిఫెన్స్ సిస్టమ్, బాడీ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఇట్ బ్రేక్స్ ఓపెన్ ఫర్ దోస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ టు అఫెక్ట్ యువర్ బాడీ. అది బ్రీచ్ అయిపోయి లోపల మనకి డిసీజెస్ అన్ని కాజ్ అవుతుంది. అందుకనే మనం ఈ విరుద్ధ ఆహార కానీ, ఈ రాంగ్ కాంబినేషన్ ఉన్న ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పేది అందుకే అనమాట. ఓకే. సో ఇదంతా ఏంటంటే నా ఫ్రెండ్ గుర్తొచ్చాడు. నా ఫ్రెండ్ లైక్ అన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయే. ఈ ఎక్కువసేపు కూర్చోవద్దు డెస్క్ దగ్గర అని చెప్పి తిరుగుతూ ఉంటాడు, అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బట్ నైట్ ఇంటికి వచ్చి నిద్రపోడు, ఫోన్ వాడుతూ ఉంటాడు. బట్ కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే హీ గాట్ లైక్ ప్రీ డయాబెటిక్ అంటారు. సో అది వచ్చింది. అంటే లైక్ నిద్ర వల్ల కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్కి ఎఫెక్ట్ అవుతుందా? అవును, చాలా. అది స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి. సో ఆయుర్వేదాలో నిద్రకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. త్రయోపస్తంభ అంటారు, అంటే 3 సబ్ పిల్లర్స్ హెల్త్కి. దాంట్లో ఆహార, నిద్ర, బ్రహ్మచర్య. ఆహార అంటే ఫుడ్, ఇందాక మనం మాట్లాడుకుంది. నిద్ర అంటే స్లీప్, అండ్ బ్రహ్మచర్య అంటే సెలిబసీ. సో ఇవి 2 కరెక్ట్గా ఉంటే మనం సెలిబ్రేట్గా మనం మన లైఫ్ గడపవచ్చు. సో నిద్రలోకి వస్తే ఆయుర్వేద ఏం చెప్తుందంటే మన డేని 3గా డివైడ్ చేసింది. నైట్ 9 o'clock to 12 in the midnight, అది ప్యూర్ కఫాకాలం. సో దానికంటే ఒక 2 hours ముందే మీ ఫుడ్ అనేది తినడం అయిపోయి మీరు సరిగ్గా 12 to 4 అనేది పిత్త కాలం. సో ఆ పిత్త కాలంలో మంచి స్లీప్లో ఉండాలి. తర్వాత 4 to 6 అనేది వాత హై అవుతుంది. సో ఆ టైంలో 4 to 6 or 3:30 to 6 ఆ పీరియడ్లో మీరు నిద్ర లేవాలి. సో బ్రహ్మముహూర్తం. సో సన్సెట్కి బిఫోర్ 1.5 hour బిఫోర్, దట్ ఈస్ అరౌండ్ 4-4:30 ఆ టైంలో లేవాలి. సో అందుకనే ఆయుర్వేదం ఆ టైంలో పడుకోమని చెప్తుంది. అంటే 9 to 4 అనేది స్ట్రిక్ట్గా మీ స్లీపింగ్ టైం అది. ఆ టైంలో అందరూ ఇవాళ రేపు ఓటీటీస్ చీప్ అవ్వడం వల్ల బింజ్ వాచ్ చేసేయడం, లేకపోతే మూవీస్ అరే ఇప్పుడు పడుకోలేదు ఏముంది నెక్స్ట్ డే నేను పడుకుంటా అని మార్నింగ్ వాళ్ళు లేట్ అయిపోతుంది. మార్నింగ్ వాళ్ళు వర్క్కి వెళ్ళాలో, స్కూల్కో, కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వెళ్ళి ఆఫ్టర్నూన్ పడుకుంటే ఇక్కడ మిస్ అయింది, అక్కడ ఒక 3-4 hours కవర్ చేస్తారు. బట్ దాంతో మీ బయాలజికల్ క్లాక్ అనేది దెబ్బతింటుంది, అండ్ మీకు అలసట అండ్ స్ట్రెస్ పెరుగుతుంది, ఇక్కడ హెడ్ పెయిన్ వస్తుంది, అండ్ ఆల్సో మీకు కళ్ళ కింద ఇక్కడ డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ రావటం, అండ్ మైగ్రేన్ రావటం, ఇవన్నీ నిద్ర లేకపోవడం వల్ల ఈవెన్ షుగర్ స్పైక్ అవ్వడం, అవన్నీ కూడా కాజ్ అవుతాయి. అండ్ లేని వాళ్ళకి ప్రీ డయాబెటిక్ కండిషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఆ కఫకాలం స్ట్రిక్ట్లీ యువర్ స్లీపింగ్ టైం. సో దాన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు ఎవరైనా. సో టైం ప్రకారం అన్నీ చేసుకోవాలి. సో అందుకని 3 టైం ప్యాటర్న్స్ ఇచ్చింది ఆయుర్వేద. సో ఆ టైం ప్యాటర్న్స్లో స్ట్రిక్ట్గా మనం అది ఫాలో అవ్వాలి. సో టైం అంటే నాకు గుర్తొచ్చింది, ఈ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, అది స్కిప్ చేయడం వల్ల డయాబెటీస్ ఇంక్రీజ్ అయ్యే రిస్క్ ఉంటుందా, లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ అవుతుందా? యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అనేది ఆయుర్వేద ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు డేని 3గా డివైడ్ చేస్తాం కదా. ఇప్పుడు టైమింగ్స్ కఫకాలం, పిత్తకాలం, వాతకాలం అని. సో మార్నింగ్ మీరు చూసుకుంటే 6 o'clock మీరు లేచిన తర్వాత, అంటే 9 to 12 వచ్చేసి కఫ, తర్వాత 12 to 4 వచ్చేసి పిత్త, అండ్ 4 to మార్నింగ్ 9-10 వరకు ఇట్ ఇస్ వాతకాలం. సో వాతకాలం అంటే డ్రైనెస్, రఫ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఫుడ్ తినకూడదు. అప్ టిల్ 10 o'clock ఇన్ ద మార్నింగ్ మీరు ఫుడ్ తింటే ఏంటంటే రఫ్నెస్, డ్రైనెస్ బాగా వస్తుంటుంది. ఆ తర్వాత 10 నుంచి మీకు పిత్తకాలం స్టార్ట్ అవుతుంది. అంటే బాడీలో కానీ అండ్ ఎన్విరాన్మెంట్లో కానీ, అంటే ఎండ ఎక్కువైపోతుంది. బేసికలీ ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ సన్. సో సన్ పొజిషన్ కూడా మారుతుంది. సో 10 నుంచి 12 వరకు సన్ పొజిషన్ చేంజ్ అవుతుంది, దాని ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏంటి అంటే మీ ఫైర్ అనేది పెరుగుతుంది, అండ్ లోపల ఉన్న టాక్సిన్స్ కూడా మీ స్వెట్ రూపంలో, యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. సో అందుకని ఆ టైంలో మీరు ఏదన్నా ఫుడ్ తింటే బాగా అసిమిలేట్ అవుతుంది కడుపులో, అండ్ బాగా అబ్జార్బ్ అవుతుంది. సో అందుకని తినమంటారు. లైట్గా తినాలి అది కూడా బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే అప్పుడప్పుడే పిత్తకాలం స్టార్ట్ అయింది బాడీలో. సో ఫైర్ అంత ఇంటెన్సివ్గా ఉండదు, సో అంత షార్ప్గా ఉండదు. సో అది స్టార్టింగ్లో మంట ఇట్లా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతుంది. పెద్దగా అవ్వడానికి టైం పడుతుంది కదా. సో మన డైజెస్టివ్ ఫైర్ కూడా అంతే, చిన్నగా నుంచి పెద్దగా అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైంలో లైట్ ఫుడ్ తినాలి. అండ్ కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేస్తే డయాబెటీస్లో 2 కండిషన్స్ ఉన్నాయి, హైపర్గ్లైసిమియా, హైపోగ్లైసిమియా అని. సో మేబీ హైపోగ్లైసిమియా కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దాట్
దానికి సూటబుల్గా మీరు లైట్ ఫుడ్ అయినా డ్రై ఫ్రూట్స్ కానీ లేదా ఏదైనా ఫ్రూట్ కానీ లేదా డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదన్నా సంథింగ్ విచ్ డజంట్ స్పైక్ యువర్ షుగర్ లెవెల్స్ అండ్ దట్ విచ్ డజంట్ కాజ్ ఏమంటారు లెథార్జీ ఇన్ యువర్ బాడీ, అట్లాంటి ఫుడ్ ఏదైనా లైట్గా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్ట్ని బ్రేక్ చేయడం అంతే. సో అందుకే అల్పాహారం అంటారు ఆయుర్వేదాలో, దాన్ని అల్పాహారం అంటే అల్పంగా తినే ఆహారం, తక్కువగా తినే ఆహారాన్ని అల్పాహారం అంటారు. సో ఇది ఆయుర్వేద కాన్సెప్ట్.